ఇది 3 మంత్సే లిమిటేషన్ ఉంటుంది. 3 ఇయర్స్ బ్యాంక్ చెక్ ఏమో 3 మంత్స్ ఉంటుంది, బ్యాంక్ పైన డేట్ ఉంటే. లోన్ అమౌంట్ ఏమో 3 ఇయర్స్ వరకే ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. ఇంకొక కాలర్ ఉన్నారు సార్, వేణు, విశాఖపట్నం నుంచి వేణు గారు లైన్లో ఉన్నారు. వేణు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో అడ్వకేట్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక ప్రైవేట్ కేసు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ నా మీద చేపరిచి అంటే గొడవ పడి నేను గాయపరిచారు సార్ ఒకప్పుడు 2 years బ్యాక్. ఓకే. అది ఫ్యామిలీ విషయం, అంటే మా మిస్సెస్ విషయంలో ఆయన ఒకే ఆఫీస్ లో ఉంటూ నా మీద గొడవ చేసి నన్ను గాయపరిచి గాయపరచడం జరిగింది. అప్పుడు జరిగితే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. వెరీ గుడ్. వాళ్ళు చేయలేదు. అప్పుడు నాకు చాలా సివియర్ గా అయ్యి నేను MLC హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వెరీ గుడ్. MLC అయింది సార్. MLC అయితే వాళ్ళు ప్రైవేట్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏమి కేసు పెట్టకుండా సైడ్ చేశాను. చేసిన తర్వాత నేను ప్రైవేట్ గా కేసు వేశాను. ఓకే. MLC సర్టిఫికేట్ ఉంది కాబట్టి ప్రైవేట్ గా వేసాను. 2 years అవుతుంది ప్రైవేట్ కేసు చేసి. తర్వాత జడ్జి గారు ఏమో కోర్టుకి, పోలీస్ స్టేషన్, మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ కి ఎంక్వైరీకి పంపించారు. ఓకే. ఎంక్వైరీ పంపిస్తే FIR ఫైల్ చేసి, సాక్షి ఫైల్ చేసి వాళ్ళ మీద ఆయన మీద మళ్ళీ కోర్టుకి పంపించేశారు. ఓకే. కానీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన మళ్ళీ పోలీసులు కూడా మెయిల్ చేసి అది కూడా డిలే చేసి 1.5 years తర్వాత మళ్ళీ కోర్టుకి పంపించారు సార్ డాక్యుమెంట్. ఓకే. ఇప్పుడు అది కోర్టులో జడ్జి గారు గత 8 నెలల నుంచి లీవ్ లో ఉన్నారు, కోర్టు అవ్వట్లేదు. ఓకే. ఆ కేసుని ఏదైనా పై కోర్టుకి మనం తీసుకెళ్ళవచ్చా? గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన మీద మనం ఇంకేదైనా కేసు వేయొచ్చా అని. మీరు మీ ప్రశ్న నాకు అర్థమైంది. ఇప్పుడు మీ పైన దాడి చేసినప్పుడు MLC సర్టిఫికేట్ ఉంది కదా, లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుంటే ఈ రోజులలో బై రిజిస్టర్డ్ పోస్ట్ పంపించేసేయాలి. లేకుంటే నెక్స్ట్ బై ACP గారికి పంపాల్సి ఉంటుంది, అక్కడ DCPకి పంపాలి, ఆర్ఎల్ సిటీ వైజాగ్ కమిషనర్ ఉంటాడు, వాళ్ళందరూ కూడా మీ MLC తో పాటు మీ కంప్లైంట్ బై పోస్ట్ పంపించేసేయండి. లేకుంటే మెయిల్ కూడా అది పంపించవచ్చు. ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఎక్నాలజ్మెంట్ రిసీట్ ఉంటుంది. సరే, మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు, మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు, వెల్, దాని తర్వాత మళ్ళీ సార్ లెట్ మీ కంప్లీట్, మీ ప్రశ్న నాకు కంప్లీట్గా అర్థమైంది. ఓకే. దాని తర్వాత ఈ పోలీస్ వాళ్ళు మరి ఇప్పుడు మీ పైన దాడి చేసినప్పుడు ఎవరైనా చుట్టుపక్కల ఎవరైనా ఎవిడెన్సెస్ ఉన్నారా, సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఆ సాక్షులు, ఆ MLC ఉంటే సరిపోతుంది. ఈ రోజులలో మనకు అన్నీ కూడా ఇది కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది. ఎక్కడనో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ ఉంటుంది. అతను గవర్నమెంట్ ఎంత పెద్ద ఆఫీసర్ అవనండి, హీల్ బి మనం చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద మినిస్టర్ అయినా, ఎంత పెద్ద ఎవరైనా అక్కడికి జైలుకి వెళ్ళాల్సిందే తప్పు చేస్తే. ఎవరు కూడా తప్పించుకోలేడు. కానీ మీరు కరెక్ట్ మీ సాక్ష్యాలు, మీ ఎవిడెన్సెస్, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి. మెడికల్ ఎవిడెన్స్, FSL ఎవిడెన్స్ ఇవన్నీ కూడా సమకూర్చి కోర్టులో సమర్పించి మీరు PB గారి ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉండని, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఉండని, విల్ బీ పనిష్డ్ అనమాట. మీరు అది కరెక్ట్గా ఫాలోఅప్ చేస్తుండండి. మీకు అక్కడ లేకపోతే మీకు హైకోర్టులో రిట్ కూడా అవకాశం ఉంటుంది, మీరు అపీల్ ఉంటుంది. మీరు తొందరపడాల్సింది ఏం లేదు. మీరు మాకు కాల్ చేస్తుంటే మన ఛానల్ ద్వారా మీకు కావాల్సిన న్యాయ సలహాలు మేము చెప్తుంటాం మీకు. ఓకే వేణుగారు, వేణుగారు సాటిస్ఫైడ్ ఇంకేమైనా ఇది ఉందా మీది? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మీకు అర్థమైంది కదండి. ఇక చెక్ బౌన్స్ కేసును ఎన్ని రోజుల్లో వేసుకోవాలి? ఒకవేళ కేసు ఫైల్ చేయడానికి గడువు ముగిసింది అనుకోండి సార్, అంటే సర్టెన్ టైంలో బాధితుడు ఆ అమౌంట్ని కోల్పోయే అవకాశం ఉందా? చెక్ బౌన్స్ అని మనము చెక్ డిపాజిట్ అయిన 30 days లోపల మనం అతను లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. 30 days లోపల మనం 15 days లోపల అతను పేమెంట్ చేయమని మనం 30 days వరకు మనకు టైం ఉంటుంది. ఆ 30 days లోపల మనము లీగల్ నోటీస్ అతనికి పంపించాల్సి ఉంటుంది. అతను దాన్ని 15 days లోపల పేమెంట్ చేయమని అతనికి ఆ లీగల్ నోటీస్లో మనం మెన్షన్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 30 days మనకు కోర్టులో ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆ 30 డేస్ తర్వాత కూడా మనము ఫైల్ చేయలేకపోతే అప్పుడు మనం కండోన్ డీలే కింద మనము కేసు కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. కానీ అది వెంటనే నంబర్ అవ్వదు. మళ్ళీ అతనికి మనం ఎందుకు కోర్టులో కేసు డీలే ఫైల్ చేస్తున్నాం అనేసి మనం కోర్టుకి సంజాయిషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సార్ ఆనంద్ రాజు గారు ఫ్రమ్ కోదాడ నుంచి మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి ఆనంద్ రాజు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, లాయర్ గారితో మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ, రామారావు గారికి, అడ్వకేట్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. సార్ మేము సార్ అన్నయ్య నేను బోత్ ఆర్ గవర్నమెంట్ టీచర్స్. ఓకే. అయితే నాకు డిఫరెన్స్ 6 నెలల మధ్యలో 6 నెలల గ్యాప్ ఉన్నట్టుగా స్టడీ సర్టిఫికెట్ల మీద మెమోల మీద డేట్స్ ఉన్నాయి సార్. 6 నెలలకే అన్నదా ఎట్లా పుడతారు? దీన్ని మనం మళ్ళీ అన్నయ్య కంటే నేనే 6 నెలలుగా ఆ సర్టిఫికెట్ లో డేట్స్ ఉన్నాయి సార్. మరి దానివల్ల నాకు 4 సంవత్సరాలు దాదాపు తేడా వస్తుంది. మరి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను మార్చడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. నేను అన్నయ్య కంటే నేనే ముందు ఉన్నట్టుగా, నేనే రిటైర్ ముందు ఒక 6 నెలలు. దీనికి సొల్యూషన్ అంటే మీరేం చేస్తారండి ఆనంద్ గారు? నేను గవర్నమెంట్ టీచర్ సార్. మీరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు గవర్నమెంట్ టీచర్. 6 months తేడాలో పుట్టినట్టుగా ఉంది, అది సాధ్యం కాదు సార్ అనేది సమస్య. సో దానివల్ల ఇద్దరు కూడా టీచర్సే, కానీ ఈయన ముందు రిటైర్మెంట్ పొందే అవకాశం కనబడుతుంది. సో దీన్ని ఎలాగా పరిష్కరించుకోవాలి అనేది అడుగుతున్నారు. మీరు ఇది అంటే మీరు ఏ హాస్పిటల్ అయితే ఇది అంటే మీది బర్త్ అయిందో ఆ రికార్డ్స్ ప్రకారము మళ్ళీ మీరు ఒక అఫిడేవిట్స్ ద్వారా కన్సర్న్ ఎంఆర్ఓకి, కన్సర్న్ కలెక్టర్కి అది పెడితే అవి మార్చేది అవకాశం ఉంటుంది. కానీ మీరు హాస్పిటల్ నుంచి సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు కానీ మీ బ్రదర్ కానీ ఏ హాస్పిటల్లో మీది బర్త్ సర్టిఫికేట్ ఎక్కడుందో, లేకుంటే అప్పుడున్న ఇది డాక్టర్ ఏదన్నా, కానీ ఇప్పుడు అది మీకు ఇచ్చిన డాక్టర్ ఇప్పటివరకు అంటే ఉండడం చాలా కష్టము. కానీ హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారము మీరు అవి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీ ఇద్దరిది ప్రకారము అది మనము కలెక్టర్ గారి ద్వారా, ఎంఆర్ఓ ద్వారా అవుతుంది. లేకుంటే మీరు ఒక కలెక్టర్కి వీళ్ళకి అక్కడ కూడా జరగకపోతే హైకోర్టులో మీరు కేసు ఫైల్ చేసుకుంటే హైకోర్టు నుంచి మీకు సరైన న్యాయం దొరుకుతుంది. సరే వెంకట్, ఓకే చెప్పండి సార్. వాస్తవంగా నాది చెప్పచ్చు సార్ 1971 67 అని పడ్డది. అప్పుడు నార్మల్ హాస్పిటల్ ఏం లేదు కాబట్టి ఆ సర్టిఫికెట్ లో అవైలబుల్ కాదు. మరి దానికి ఏమైనా పాజిబుల్ ఉందా సార్? అన్నయ్య గారు కూడా 60 ఏళ్ళలో పుట్టినట్టుగా, నేను 1967లో పుట్టినట్టుగా, ఇద్దరే ఒకే సంవత్సరం ఉన్నట్టు. అదే మరి ఇప్పుడు ఆ టైంలో జరిగినట్టు ఇప్పుడు మీది బర్త్ ప్లేస్ ఎక్కడండి? మరి ఇప్పుడు అక్కడ ఇది ఏదో అప్పుడున్న పెద్ద మనుషులు అదేదైనా చిన్న హాస్పిటలా, అక్కడ ఏమైనా రికార్డ్స్ అవైలబిలిటీ ఉంటే ప్రయత్నం చేయండి. మీరు అదే మీకున్న స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏ ఇయర్ ఏదో స్కూల్లో జాయిన్ అయి ఉంటారు కదా. తప్పేశారు సార్ వాళ్ళు. అదే మరి ఇప్పుడు ఫస్ట్ ఒకరు జాయిన్ అయి ఉంటారు, తర్వాత ఒకరు జాయిన్ అయి ఉంటారు కదా సార్. మరి ఇప్పుడు ఆ 10th క్లాస్ కూడా మనకు 15 years ఉంటేనే ఎలిజిబిలిటీ వస్తుంది కదా. అప్పటికే నాకు 20 years ఉన్నాయి సార్. మీరు 5 years తర్వాత మీరు 10th కంప్లీట్ చేశారా? అంటే మీరు 15 + 5 20 yearsకి 10th కంప్లీట్ చేశారా? అన్నట్టు ఉంది సార్. దాంట్లో అన్నట్టు ఉంటే సరిపోతుంది కదా. మరికి మీకు ఆ టైంలో మరి అప్పుడు మనకైతే పాత రేషన్ కార్డ్స్ ఉండేటివి, మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పాటు మనకు రేషన్ కార్డ్స్లో ఒక 50 years బ్యాక్ అయితే నాకు గుర్తున్నంత వరకు రేషన్ కార్డ్స్ ఉండేది మనకి. ఆ పాత అది మీ పేరెంట్స్కి సంబంధించిన ఏదో ఒక రికార్డు ఉంటుంది. మరి మీది బారసాల కానీ ఏదైనా ఫంక్షన్, ఏదైనా చిన్న ప్రోగ్రామ్, అక్కడ ఆ డేట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి మీరు సబ్మిట్ చేస్తే మీరు అక్కడ కలెక్టర్ గారికి ఇవ్వండి, మళ్ళీ తర్వాత హైకోర్టుకి సబ్మిట్ చేయండి, అక్కడ మీకు న్యాయం వస్తుంది. సార్ అంటే జాబ్ వచ్చి 28 years సార్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పాజిబుల్ అవుతుంది. నాకు అర్థమైందండి, మీది అర్థమైంది. మీరు ఇది కన్సర్న్ కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఓకే, దాని తర్వాత హైకోర్టులో రిట్లా ఫైల్ చేయండి. మీరు చెప్పిన వాస్తవాలు అన్నీ కూడా కోర్టులో న్యాయం దొరుకుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ గారు. సో సార్ ఇంకొక కాలర్ ఉన్నారు, వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హలో.
గుడ్ ఈవినింగ్. సార్ నేను నాకు తెలిసిన ఫ్రెండ్ సార్ క్యాంపస్ లో ఉంటాను నేను. ఓకే. అయితే 5 lakhs ఇచ్చింది సార్. అతనికి అది అత్యవసరం 5 lakhs ఇచ్చిన. ఇస్తే ఆయన ఏం చేసిందంటే 1 year వేస్తూ నాకు 5 lakhs ఇంట్రెస్ట్ ఇచ్చింది సార్. ఓకే. ఇచ్చి తర్వాత నాకు అత్యవసరం అంటే 3,50,000 నాకు ఇచ్చింది సార్. నా 5 lakhs మళ్ళీ 3 లక్షల మళ్ళీ 3.5 lakhs మీరు ఇచ్చారా అతను ఇచ్చాడు? అర్థమైంది సార్. కాదండి, ఇప్పుడు మీరు 5 lakhs మీ ఫ్రెండ్కి ఇచ్చారు, అతను మీకు కొన్ని రోజులు ఇంట్రెస్ట్ ఇచ్చాడు, దాని తర్వాత మళ్ళీ 3.5 lakhs మీ దగ్గర నుంచి తీసుకున్నాడు అతను? నాకు ఇచ్చింది 5 lakhs 3.5 ఇచ్చి నాకు. ఓకే, అర్థమైందండి. ఓకే. అయితే 150 పోతే నేను ఏమన్నంటే నాకు నా డబ్బులు నాకు ఇవ్వంటే నేను ఇచ్చాను అని చెక్ రాసింది. ఐపీసీ చెక్ రాసింది సార్. రాసిన తర్వాత 1,50,000 చెక్ ఇంతవరకు ఫోన్ రెస్పాన్స్ లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. ఏమన్నా అడిగితే ఏమంటుందంటే నేను ఇంట్రెస్ట్ కి నీ డబ్బులు ఇచ్చేది సరిపోయి నేను నీకు ఇచ్చే పని లేదు, నువ్వేం చేసుకుంటూ చేసుకో అని వాళ్ళ నాన్న గ్రూప్ 1 ఆపేశారు సార్ ఇక్కడ నల్గొండలోని గోల్గిరి అనుకుంటా. నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, నేను ఇయ్యనని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది సార్. నేనేం చేయాలి సార్ దానికి? 100% చెక్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు క్లియర్గా చెప్పండి. 5 లక్షలకి సరిపోయే ఎన్ని టర్మ్ ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడో అది క్యాలిక్యులేట్ చేసి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఇచ్చింది ఇంత, నువ్వు బ్యాలెన్స్ ఇవ్వాల్సింది 1.5 lakh. ఆ 1.5 lakh సరిపోయి చెక్ ఇచ్చావు కాబట్టి నువ్వు లయబుల్ అని మీ అడ్వకేట్ ద్వారా అతనికి లీగల్ నోటీస్ పంపించేసేయండి. అదే మీరు కోర్టులో ఫైల్ చేయండి. మీరు ఫైల్ చేసే స్టేట్మెంట్ బట్టి ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ ఉంటుంది, అతను తప్పించుకోలేడు. మీరు అది మీ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీ లీగల్ నోటీస్లో కంప్లైంట్లో పర్ఫెక్ట్గా ఇది డ్రాఫ్ట్ చేయించండి. ఖచ్చితంగా మీకు న్యాయం దొరుకుతుంది. మీరు తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఒక లిమిటేషన్ ఉంటుంది మనకు, అంటే లాస్ట్ పేమెంట్ నుంచి 3 years లోపట్నే మనం అతనికి నోటీస్ పంపించాల్సి ఉంటుంది.